ఏపీ డీజీపీ ఆఫీసులో టీడీపీ నేత సుధా మాధవి ఫిర్యాదు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్, రాజంపేట సీఐ నాగార్జున, టౌన్ ఎస్ఐ, మహిళా ట్రైనీ ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుల్స్ పై ఫిర్యాదు చేశారు. తనను నిర్బంధించి బలవంతంగా వీడియో రికార్డ్ చేశారని ఆరోపించారు. తనను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించిన డీఐజీ ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు సుధా మాధవి. మమ్మల్ని కిడ్నాప్ చేసింది రాజంపేట ఎస్ఐ, నలుగురు, ఒక లేడీ, ఇద్దరు కానిస్టేబుల్ చేశారు, ముగ్గురు కానిస్టేబుల్ చేశారు. ఒక లేడీ, ఒక కానిస్టేబుల్ నా దగ్గర ఉన్నారు, మా కారులో ఉన్నారు. నెంబర్ ప్లేట్ లేని కారులో నన్ను, నా భర్తని, నెంబర్ లేని వాళ్ళ కారులో, నెంబర్ లేని కారులో నా భర్తని ఎక్కించుకున్నారు. మా కారులో నన్ను లేడీ ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ నా కారులో ఎక్కించుకున్నారు. ఇదో ఇక్కడే తెలుగుదేశం పార్టీకి అవతల సర్వీస్ రోడ్ దగ్గర మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది. 28వ తేదీ మధ్యాహ్నం 11 పైన 12 లోపల కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసి మమ్మల్ని రాజంపేట నుంచి తర్వాత రాయచోటికి, తర్వాత మదనపల్లికి తీసుకెళ్ళడం జరిగింది. మదనపల్లికి పోయేలేకి మాకు నైట్ 2 అయిపోయింది. అప్పుడు మమ్మల్ని రూమ్లో బంధించేశారు. బంధించేసి మమ్మల్ని తిట్టడం జరిగింది. మాది ముండ మాలముండ, నీకెందుకే రాజకీయము, వేమని సతీష్ గారికి డబ్బులు ఇస్తా అని చెప్తావా నువ్వు, అందరికీ వీడియోలు చేస్తావా నువ్వు అని చెప్పి మమ్మల్ని బండబూతులు సిఐ ఫోన్లో నుంచి మమ్మల్ని తిట్టడం జరిగింది.